చూసేవాడికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. కనుక ఇందాక వెళ్ళినప్పుడు ఓడిపోయాడు, ఇప్పుడు వెళ్ళినప్పుడు విజయంతో తిరిగి వస్తున్నాడు. తేడా ఆ గజపుష్పమాలలో ఉన్నది. ఆ గజపుష్పమాల భగవత్ సంబంధమైన చిహ్నము. భగవత్ సేవకుడు భక్తుడు అయినటువంటి లక్ష్మణస్వామి చేతి గుండా వచ్చిన పుష్పమాల, అది ధరించి వెళ్ళాడు. అది ధరించి వెళ్ళాడు. వేమయ్య పద మనం వెళ్దాము, మేమందరం కూడా వెనకాలుస్తున్నాము అన్నారు. రామచంద్రమూర్తి, హనుమంతుడు, ఇంకా నలుడు, నీలుడు, మిగతా పరివారము వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా వెళ్ళి మళ్ళీ కలబడు మీ అన్నయ్యతో అని చెప్తాడండి. సరే, ఈయన్ని కిష్కింధాపుర సింహద్వారం దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ సింహగర్జన చేశాడు. వాలి వీడిని లాభం లేదు, వీడిని యమసదనానికి పంపించేస్తా అని బయలుదేరుతుంటే తార అడ్డం పడుతుంది. ఈ తార పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర అండి. చాలా తెలివిగలది, చాలా వివేకవంతురాలు తార. ఎప్పుడైనా సరే భార్య తెలివిగలది, వివేకవంతురాలు అయినప్పుడు భార్య మాట వింటము చాలా శ్రేయస్కరము.